శ్రీమాత్రే నమ. అదేవిధంగా మనము ఈ యొక్క యోగములలో మరొకటైనటువంటి కార్ముక యోగము లేదా చాప యోగం గురించి తెలుసుకుందాం. అంటే ఇది లగ్నము యొక్క దశమం నుండి ప్రారంభమవుతుంది. ఉదాహరణకి మనము లగ్నము ఏ తులారాశిలో తీసుకుంటే మరి దానికి దశమంగా మనకి కర్కాటకం అనేది వస్తుంది. ఈ యొక్క కర్కాటకము నుండి వరుసగా 7 రాశులలో కూడా గ్రహములు ఉన్నట్లయితే దానిని మనము కార్ముక యోగంగా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఈ యొక్క కూట యోగం లాంటిదే, చాలా వరకు పోలి ఉంటుంది. వీరికి మధ్య వయసు అనేది ఇబ్బందులని దారిద్ర్యమని మనకి చెబుతారు. అయితే ఇబ్బందులని కలిగిస్తుంది అని చెబుతారు. ఎందుకంటే వీరు కూడా జోదమాటము, అసత్యవంతులుగా ఉండటము, రహస్య కార్యకలాపాలు చేసేవాళ్ళుగా ఉండటము, అలానే అరణ్యముల యందు వీటి యందు సంచరించేటువంటి వారు అని చెప్పి మనకి రాయడం జరిగింది. అంటే ఏమిటి? రహస్య కార్యకలాపాలు చేసేవాళ్ళంటే గూఢచారులు. అలానే సాఫ్ట్వేర్ సైడ్ చెప్పాలంటే హ్యాకర్స్. మరి మధ్య వయసు అనేది ఈ గూఢచారులు వీళ్ళు పట్టుబడితే కష్టాలు. మరి అన్ని వస్తువులు వదిలేసుకొని వారు చేస్తూ ఉంటారు కాబట్టి దారిద్ర్యాన్ని అనుభవించడము, సైబర్ సెక్యూరిటీ, ఇటువంటి ఈ యోగాలన్నీ కూడా ఈ యొక్క కార్ముక యోగం కిందకి వస్తాయి. అందువలనే మనం పుస్తకాలని యథాతథంగా ప్రస్తుత పరిస్థితులకి అనువదించకుండా ఈ కాలం పరిస్థితులకు తగ్గట్టుగా వారు చేసే వృత్తులు కూడా మారిపోయినాయి కాబట్టి అట్లా మనం పరిశీలన చేయవలసి ఉంటుంది. స్వస్తి.